దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియచేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు ముందుగా తెలియచేస్తూ ఆయన యొక్క వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ 2024వ సంవత్సరం గతించిపోతా ఉంది. మనము 2025వ సంవత్సరంలో మనము అడుగు పెట్టబోతున్నాం. మన జీవితంలో ఎన్నో నూతన దినాలు, నూతన వారాలు, నూతన నెలలు, నూతన సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ మనలో మార్పు ఎంతవరకు వచ్చింది అనేదే ఈనాటి ప్రశ్న. క్రొత్త సంవత్సరంలో కొత్త బట్టలు, కొత్త రంగులు, కొత్త ఫర్నిచరు, ఇట్లాగన భౌతిక సంబంధమైనటువంటి వాటిలో క్రొత్తదనాన్ని మనం కోరుకుంటున్నాం. కానీ మన విశ్వాస జీవితంలో క్రొత్తదనాన్ని మనం కోరుకుంటున్నామా? ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో సమస్తమును క్రొత్తవాయను అని బైబిల్ చెప్తుంది. పాతది మన జీవితంలో పెట్టుకుని పాత రోత జీవితాన్ని నువ్వు సాగిస్తూ ఉండగా నీ జీవితంలోనికి దేవుడు ఎన్ని కొత్త సంవత్సరాలు అనుమతించిన ప్రయోజనం ఏమీ లేదు. అసలు మానవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ఈ యొక్క మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి నికోదేము అనేటువంటి ఆయన రాత్రి వేళ ప్రభువారి దగ్గరికి వెళ్ళి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. నీకు దేవుడు తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్నటువంటి సూచక్రియలు ఎవడో చేయలేడని ఆయనతో చెబుతూ, ఒక రకంగా చూస్తే ఈయన ముఖస్తుతి చేస్తూ పొగుడుతున్నాడు అన్నమాట. దేవుడు పొగడతలకి పొంగిపోయేవాడేం కాదు. ఆయన ఏం చెప్పాలో చెప్తాడు. ఆయన ఒకటే మాట చెప్పాడు. ఆయన ఈ విధంగా పొగుడుతూ మాట్లాడుతుంటే 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అసలు దేవుని రాజ్యంలో చేరడం కాదండి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు అసలు దేవుని రాజ్యంలో చేరక ముందు అసలు దేవుని రాజ్యాన్ని నువ్వు చూడాలి. ఎందుకంటే దేవుని రాజ్యము, పరలోక రాజ్యం మీ మధ్యనే ఉందని ప్రభు చెప్పాడు. పరలోకానికి వెళ్ళే ముందు దేవుని రాజ్యాన్ని నీవు చూడాలి అంటే రుచి చూడాలి. దేవుని రాజ్యం ఏంటో నువ్వు రుచి చూడాలంటే నువ్వు కొత్తగా జన్మించాలి అన్నాడు. కొత్తగా జన్మించాలంటే ఆయన ఏమన్నాడంటే, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగాడు. ఇది కూడా లోకంలో ఒక మూఢనమ్మకం ఉంది. మనిషి చనిపోయిన తర్వాత జంతువుల కడుపును, లేకపోతే ఆది కడుపుని, ఈ కడుపుని పుట్టి తర్వాత మళ్ళా తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళా జన్మిస్తాడు అని లోకంలో ఒక మూఢ నమ్మకం అనేది ఒకటి ఉంది. ఈ విషయంలో చాలా కథలు కూడా చెప్తారు, జరిగినాయి అంటారు, అది ఇది అంటారు. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే, నూతన జన్మ అంటే ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తి మరొక తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ మనిషిగా ఈ భూలోకంలో జన్మించడం అనేది కాదు. నూతన జన్మ అనేది ఎలా జరుగుతుందంటే, ఇక్కడ ప్రభు చెప్పాడు, శరీర మూలముగా 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది అన్నాడు. ప్రియులారా, నికోదేము అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఎందుకంటే శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అన్నాడు. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయము
12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కాదు అని చెప్పారు. ఎందుకంటే ఈ శరీరులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు జన్మించింది ఈ శరీరం. అయితే శరీరం ఒకటే కాదు, మనం దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి నరుని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మాయనని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ శరీరములో జీవమున్నది, ఆత్మ ఉన్నది. కాబట్టి ఆత్మ అయినటువంటి దేవునికి ఈ ఆత్మ తిరిగి జన్మించాలి అని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అన్నాడు. ఈ ఆత్మ మూలముగా జన్మించాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ప్రభువు మరి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో నీరు అంటే అక్కడ చెప్పబడింది దేవుని వాక్యము అనేటువంటి నీరు. మత్తయి సువార్త 5:27 చదువుకోండి. ఆత్మ మూలముగా జన్మించడం అంటే, వాక్య మూలముగా జన్మించడం అంటే పేతురు మొదటి పత్రిక చూడండి ప్రియులరా. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో 22వ వచనంలో మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని యొక్క వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అన్నాడు. ప్రియులరా, ఇక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని నీటికి పోల్చాడు. దేవుని యొక్క వాక్యము అంటే సువార్త వాక్యం అని చెప్పాడు ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో. సువార్త వాక్యం ఏంటి? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున లేపబడెను. మన పాపముల నిమిత్తం ఆయన అప్పగింపబడి మృతి పొందాడు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి లేపబడ్డాడు. ఇది సువార్త వాక్యం. ఈ వాక్యాన్ని నమ్మాలి. నమ్మినప్పుడు ఇక్కడ ఇంకొక మాట చెప్పాడు. వాక్యానికి ఇంకొక పేరు పెట్టాడండి పేతురుపత్రిలో. మీరు క్షయబీజము నుండి కాక అన్నాడు. క్షయబీజం అంటే, బీజం అంటే విత్తనం. ఈ వాక్యం అనేటువంటి విత్తనము నాశనము లేనటువంటిది. భూమి ఆకాశం గతించిపోతుంది కానీ నా మాటల్లో ఒక్కటి కూడా తప్పిపోదని ప్రభు చెప్పాడు. దేవుని యొక్క వాక్యము నిరంతరము నిలుచును అని బైబిల్ చెప్తా ఉంది. దేవుని యొక్క వాక్యమే నిలుస్తుంది. ఇది క్షయము లేనటువంటిది, నాశనము లేనటువంటిది దేవుని యొక్క వాక్యం. మరి ఈ యొక్క వాక్యము ద్వారా మనల్ని దేవుడు తిరిగి జన్మింపజేశాడు. మీరు పుట్టారు అన్నాడు. మీరు పుట్టారు అన్నాడు. వాక్య మూలముగా మీరు పుట్టారు అని దేవుని యొక్క వాక్యం మనం చదువుకుంటున్నాం ప్రియులారా. వాక్యం అనేటువంటి నీటి ద్వారా, వాక్యము అనేటువంటి బీజము అంటే విత్తనం ద్వారా మనము ప్రభువులోనికి జన్మించాం. ప్రభువులోనికి మనము తిరిగి జన్మించామనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తా ఉంది ప్రియులారా. ఇదే పేతురు పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినదినైన స్వాస్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆయన మనలను తిరిగి జన్మింపజేసెను అన్నాడు. యాకోబు పత్రిక 1:18 అన్నాడు, ఆయన తన సత్యవాక్య ప్రకారము. చూడండి, యాకోబు పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఇక్కడ కూడా వాక్యమే. నీరు వాక్యము, బీజము వాక్యము,
మనలను తిరిగి జన్మింపజేసింది వాక్యం. సత్యవాక్యము వలన మనల్ని కన్నాడు, వాక్యం వలన కన్నాడు, వాక్యము వలన మనల్ని తిరిగి జన్మింపజేశాడు. తర్వాత తీతు పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను అన్నాడు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగజేయటం. అదే ప్రభు చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించాలన్నాడు. నీరు అంటే దేవుని యొక్క వాక్యం, బీజం అంటే దేవుని యొక్క వాక్యం, సత్యవాక్యం అంటే దేవుని యొక్క వాక్యము, అలాగే దేవుని యొక్క ఆత్మ. ఈ రెంటిని బట్టి మనము తిరిగి జన్మించాం. క్రొత్త జన్మ అంటారు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు అని. రక్షించబడ్డావంటే నువ్వు ములిగిన మురుక్కాలని అంటాం. నువ్వు మురిగితే మురుక్కాలను, నీ మురికిపోయిందేమో కానీ పాపం పోయిందా? నీ పాపం పోవాలంటే నువ్వు తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యాన్ని విని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర పాపాల విషయమే పశ్చాత్తాపడితే పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి నీకు నూతన స్వభావాన్ని కలగజేస్తాడు. ఇది రక్షణ, ఇది తిరిగి జన్మించడం అంటారు దీన్ని. అటువంటి అనుభవం నీకున్నదా? కొత్త సంవత్సరంలో నువ్వు కొత్తగా జన్మించాలి. ఇంతకాలం ఎలా బతికేసావో నాకు తెలీదు. ఇంకా సరిపోద్దలే, విడిచిపెట్టి ఆ పాడు బతుకు, పాప బతుకు. ఈరోజైనా ఈ క్రొత్త సంవత్సరంలోనైనా క్రొత్తగా జన్మించి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. క్రొత్తగా జన్మించిన తర్వాత మనం కొత్త జీవితాన్ని మనం ప్రారంభం చేయాలి. ప్రియులారా, క్రొత్త జీవితాన్ని మనము ప్రారంభం చేయాలి. జన్మించినటువంటి బిడ్డ ఏం చేస్తాడంటే, క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలంటే మొట్టమొదటిగా పేతురు పత్రికలో చూడండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ ఏమన్నాడంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. కొత్తగా జన్మించిన శిశువు ఏం చేస్తుందండి? పాల కోసం ఏడుస్తుంది. శిశువు తల్లి పాల కోసం ఏడుస్తుంది. తల్లి పాలే స్వచ్ఛమైనవి. ప్రియులారా, డాక్టర్లు చెప్తూ ఉంటారు, తల్లి పాలు తాగినటువంటి బిడ్డలకు రోగాలు రావని, తక్కువ వస్తాయి. ఈ రెడీమేడ్ పాలు తాగివ్వండి, ఎప్పుడు జబ్బులు పాలైపోతూ ఉంటారు. వీళ్ళకి ఓపిక ఉండదు, జీవం ఉండదు, ఎదుగుదల ఉండదు, వీళ్ళకి ఉసూరుమంటూ ఉంటారు వీళ్ళు. తల్లి పాలు శ్రేష్టం. అందుకని ఇక్కడ ఏమన్నాడు? నిర్మలమైనటువంటి వాక్యం అనే పాలు. అడ్డమైనటువంటి దుర్బోధలు వింటే నాశనం అయిపోతావు నువ్వు. పసిబిడ్డకి నిర్మలమైనటువంటి కల్తీ లేని పాలు పట్టాలా. రక్షించబడినటువంటి విశ్వాసి, తిరిగి జన్మించినటువంటి దేవుని బిడ్డ కల్తీ లేనటువంటి అపస్సుల బోధ వినాలి. అలా వింటూ తన జీవితాన్ని కొనసాగించాలి. ఆ జీవితాన్ని కొనసాగిస్తూ మానవలసినవి మానుకోవాలని ఇక్కడ కొని చెప్పాడు. అలాగే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అపొస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. 4వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైనటువంటి దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. ప్రేమైన సోదరి సోదరులారా, తిరిగి జన్మించినటువంటి నీవు నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. ఎందుకంటే మనము ఈ పాత శరీరంలోనే ఉన్నాం. ఈ పాత శరీరానికి పాప స్వభావం ఉన్నది. దీన్ని ఏమన్నారంటే ప్రాచీన స్వభావము అన్నాడు.
ఈ ప్రాచీన స్వభావాన్ని మీరు వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అన్నాడు. నవీన స్వభావమును ధరించుకోవాలి. నవీన పురుషునిగా నువ్వు ధరించుకోవాలి. నవీన స్వభావం. ఈ క్రొత్త సంవత్సరంలో కొత్త స్వభావం. పాత స్వభావాన్ని విడిచిపెట్టు. ఈ సంవత్సరపు ఆఖరి రోజున నీవు ఈ పాత స్వభావాన్ని ఏం చేయాలి? నువ్వు వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి, విసర్జించాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో 9-10 వచనాలు చూడండి. ఇక్కడేమన్నాడు అంటే, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అన్నాడు. నూతన స్వభావాన్ని ధరించుకున్నాం మనం. నూతన మనస్సు, నూతన హృదయము, నూతన జీవితము, నూతన సృష్టిగా మనలను చేశాడు. ఎఫెసీ పత్రికలోని 2వ అధ్యాయంలో చెప్పాడు 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. నూతన సృష్టిగా మనల్ని దేవుడు చేశాడు. పాత సృష్టిని విసర్జించాలి. పాత ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి, మానుకోవాలి. ప్రియులరా, ఈ సంవత్సరాలు జరిగే కొలది మన జీవితము నూతనపరచబడుతూ ఉండాలి. మనము రోమపత్రికలో 12వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి అన్నాడు. నూతన సంవత్సరములో నూతన పరచబడుతున్న రూపాంతరం చెందాలండి. మనం రూపాంతరం చెందాలా? దేవుని పోలికగా మనము రూపాంతరం చెందాలి. దేవుని పోలికలోనికి మనం రూపాంతరం చెందాలి. కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త బట్టలు కట్టుకుని చిందులేయడం కాదు పండగ అంటే. పండగ అనేటువంటి మాటకు అసలు అర్థం తెలియదు మీకు. ఎవరికి పండగ? నీకా, లేకపోతే నిన్ను రక్షించినటువంటి దేవునికా పండగ? మనల్ని చూసి పండగ చేసుకోవాలి పరలోకంలో ప్రభు. ఆదికాండం 6వ అధ్యాయంలో వీళ్ళని ఎందుకు పుట్టించాను రా దండగ అన్నట్టు కాదు. రక్షించిన నిన్ను నన్ను చూసి పరలోకంలో ప్రభు పండగ చేసుకోవాలి. అది పండగ అంటే. నీవు గంతులు వేయడానికి కాదు పండగ, చిందులు వేయడానికి కాదు పండగ. పండగంట పండగ. కొత్త సంవత్సరం పండగ. బుద్ధి మారలేదు, నీ బతుకు మారలేదు. ఎందుకు నీకు కొత్త సంవత్సరం కొత్త బట్టలునే పండగ చేసుకుంటావు. నీకు పండగేమో కానీ దేవునికి దండగ. నిన్ను ఎందుకు ఉంచా నా లోకంలో అనుకుంటున్నాడు ఆయన పరలోకం నుండి. ఇటువంటి పాడేసాలు ఎత్తామని జాగ్రత్త ఆలోచన చేసుకో. నూతనపరచబడాలి. నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఎందుకంటే రేపొద్దున్న మనము ఉండబోయేది ఎక్కడో తెలుసా? దేని కొరకు మనం ఎదురు చూస్తున్నామో తెలుసా? పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనంలో, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. దేని కొరకు కనిపెడుతున్నాం? కొత్త సంవత్సరం కొరకు కాదు మనం కనిపెట్టేది. కొత్త సంవత్సరం వస్తుంది పోతుంది, నీ బతుకు అట్లాగా ఉంది. దేని కొరకు కనిపెట్టుకోవాలి? కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు. ప్రియులారా,
వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. ఇది ఆయన రాబోతున్నాడు. ఎట్లా ఉండాలి ఆయన దృష్టికి అంటే శాంతం గలవారిగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా ఉండాలని బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై. ఇది మన ఫ్యూచర్, ఇది మన భవిష్యత్తు. కొత్త సంవత్సరం కొరకు కొత్త బట్టలు కట్టుకుని ఈ చేసుకుని సిద్ధపడుతున్నావు. కానీ రేపు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు అందులో నీతి నివసిస్తుంది. దేవుని నివాసం మనతో ఉంటుంది. దేవునితో మనము, ఆయనతో మనతో ఆయన ఉంటాడు. ఆ శుభగడియ కొరకు ఎదురు చూస్తున్నావా, లేక దీనికోసం ఇదే పండగ అనుకుంటున్నావా? ప్రియులారా, ఆలోచన చేయండి. రక్షణ పొందని వారికి ఒక శుభవార్త ఏంటంటే, నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు దొరికిపోయినాయో నాకు తెలియదు, కానీ ఈ కొత్త సంవత్సరంలోనైనా ప్రభు నందు విశ్వాసం ఉంచి నువ్వు క్రొత్తగా జన్మించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాడు. ఈ లోకము అశాశ్వతమైనది. ఎన్నాళ్ళు బతికినా ఈ లోకాన్ని ఏదో ఒక నాడు మనం విడిచిపెట్టాలి. అయితే ఈ లోకాన్ని విడిచిన తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నావు? పరలోకంలోనా, పాతాళంలోనా? పరలోకంలో నువ్వు ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన శిలువలో కార్చినటువంటి రక్తంలో నీ పాపాలు కడగబడి రక్షించబడిన అనుభవం కలిగి దినదినము నూతనపరచబడుతూ దేవుని పోలికలోనికి మార్చబడుతూ దేవుని రాకడ కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. నాకు వద్దు పాతాళమైన కావాలంటే నువ్వేం చేయక్కలు అలా ఉన్నపాటున అలాగే ఉండిపోయి నీ యాసాలను వేసుకోవచ్చు, చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు నీ జీవితంలో ఒక సంవత్సరాన్ని పొడిగించాడేమో. ఈ నూతన సంవత్సరాన్ని నీ జీవితం ప్రభుతో ప్రారంభిస్తే ఎంత బాగు, ఎంత దీవెన, ఎంత మేలు. ప్రేమైన స్నేహితుడా, సోదరి, గతించిన కాలమే చాలు. పేతురు పత్రికలో ఒక మాట రాయబడింది. మొదటి పత్రిక 4వ అధ్యాయం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఇంకా ఈ 2024తో సమాధి చేసే వాటన్నిటినీ, ఆ దుర్గుణాలను, ఆ దుష్ట సహవాసాన్ని సమాధి చేసేసి ఈ నూతన సంవత్సరంలో నీ జీవితాన్ని నూతనంగా ప్రారంభించు. నీ జీవితము నూతనపరచబడాలంటే నా పాప పరిహారం కొరకు కల్వరి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించిన ఆ యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి, ప్రభా నేను పాపిని, ఈ పాప జీవితం నాకొద్దు నాయన, నీవు కావాలి, నూతన జీవితం నాకు కావాలి ప్రభు అని హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రభు నీకు అట్టి కృపనిస్తాడు. నాకు ఇచ్చాడు కృపను. 32 సంవత్సరాల క్రితం నా జీవితం ఒక రోత, కానీ నా జీవితాన్ని మార్చివేశాడు. నన్ను నూతన సృష్టిగా చేశాడు. దినదినము నూతన పరచబడేటువంటి స్వభావాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. నా ప్రభు నా కొరకు సిద్ధపరిచిన నూతన ఆకాశం కొరకు, నూతన భూమి కొరకు ఎదురు చూసేటువంటి ధన్యత ఇచ్చాడు. ఆ ధన్యత నీకును కావాలంటే నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు. దేవుడు అట్టి కృప మీకు దయచేయాలని మీ కొరకు చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవా, నీకు స్తోత్రాలు. నీవు సెలవిచ్చినటువంటి ఈ మాటలను మీరు దీవించి ఆశీర్వదించి అనేకల హృదయాల్లో కార్యం జరిగించమని, మహిమ పొందమని,
సమస్త ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.